చాలా సంతోషం ప్రియులారా. ఈ సమయంలో మనము పరిశుద్ధ గ్రంథముల నుంచి మరొక ప్రాముఖ్యమైనటువంటి అంశమును లేఖనానుసారంగా తెలుసుకుంటూ ఆత్మీయంగా బలపడదాం. మనం తెలుసుకునే అంశము యేసు ఈ లోకమునకు ఎందుకు వచ్చాడు. యేసు ఈ లోకమునకు ఎందుకు వచ్చాడు అనేటువంటి అద్భుతమైనటువంటి విషయాన్ని గ్రంథాన్ని బట్టి ఊహలు లేకుండా తెలుసుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. ఇంతకీ యేసు ఈ లోకానికి వచ్చాడా అని మనం ఆలోచిస్తే మనందరికి తెలిసినటువంటి సంగతి, యేసు పుట్టాడు. ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు అని మనం ఆలోచిస్తే మనకి ఊహలు వద్దు, వాక్యమే హద్దు. లూకా సువార్త 2వ అధ్యాయాన్ని అందరు తీయండి. ప్రారంభం నుంచి జాగ్రత్తగా మీరు వింటే ఈ కాన్సెప్ట్ అర్థమవుతుంది. ప్రయాసపడి దేవుడి సన్నిధిలోకి వచ్చాం కాబట్టి దేవుని సన్నిధిలో కూడా మనం ఉంటూ మనస్సులో ఎక్కడికో పంపిస్తే మన ప్రయాసం వ్యర్థమైపోయింది. కాబట్టి జాగ్రత్తగా వింటూ విశ్లేషిద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము మొదటి నుంచి నేను చదువుతున్నాను, చూడండి. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయవలనని కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞాయను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యేషోబు దావీదు వంశములలోనూ గోత్రములలోనూ పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యోదయలోని బెత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలి కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. చాలండి ప్రియులారా, ఇక్కడ యేసు యొక్క పుట్టుకకు సంబంధించిన నిర్ధారణ లేఖన భాగాలు చదువుకున్నాం ఊహలు లేకుండా. యేసు పుట్టాడు, కన్ఫర్మ్. యేసు పుట్టుటకు ముందు మహోన్నతుడైన దేవుడు యేసు పుడతాడని ఆది కాండం కానించి తన సేవకుల ద్వారా ప్రపంచానికి ఇన్ఫర్మేషన్ ముందుగానే సమాచారం అందించినట్లుగా గ్రంథాన్ని మనము స్పష్టంగా చదువుకుంటూ పోతే అర్థమవుతుంది. అనేకమైనటువంటి ప్రవచనాలు యేసు పుడతాడని చెప్పేసి గ్రంథంలో ఉన్నాయి. దేవుడు తెలియజేశాడు. దేవుడు చెప్పిన మాట ఏది కూడా నిరర్థకము కాదు. కాబట్టి దేవుడు చెప్పిన ప్రకారంగా యేసుని తల్లి అయిన మరియా తన గర్భం గుండా డెలివరీ చేసినట్టుగా తేట తెల్లమైంది. ఓకేనా? ఇంతవరకు మనందరికి తెలిసిన సంగతులే, ఇలా కొత్త సంగతులు ఏమీ లేవు. ఇవి ఒకసారి మనం మైండ్లో పెట్టుకొని ఇప్పుడు మనము డెప్త్గా వెళ్ళి యేసు పుట్టుకకు సంబంధించిన విషయాలు ఆలోచిద్దాము. యేసు పుట్టి ఇప్పటికి ఇంచుమించు 2500 సంవత్సరములు అవుతుంది అప్రాక్సిమేట్లీ. అయితే యేసు డిసెంబర్ 25నే పుట్టాడు, 24నే పుట్టాడు,
20వ తారీఖు పుట్టారని నేను చెప్పలేదు. గ్రంథంలో కూడా రికార్డెడ్ గా లేదు. లేనప్పుడు దాని గురించి అక్కడ నిలబడి చెప్పితే కరెక్ట్ కాదు. పుట్టడం కన్ఫామ్, యేసు పుట్టడం కన్ఫామ్, అంతవరకు నేను నిలబడుతున్నాను. నేనేం చెప్పబోతున్నానంటే, యేసుక్రీస్తుల వారి యొక్క ఉనికిని గురించి మనం ఆలోచిస్తే, పుట్టటానికి ముందు పరలోకంలో ఉన్న వ్యక్తి, పరలోకంలో ఉన్న వ్యక్తి తండ్రితో పాటు ఉన్న వ్యక్తి. తండ్రి సృష్టిని కలగజేస్తున్నప్పుడు తండ్రితో పాటు సృష్టిని కలగజేసినటువంటి వ్యక్తి, దైవత్వము కలిగినటువంటి వ్యక్తి. యేసు దేవుడు కాదా? యేసు దేవుడు, తండ్రి అయిన దేవుడు దేవుడు, పరిశుద్ధాత్ముడు దేవుడు. దైవత్వంలో యేసు దైవత్వము కలిగిన దేవుడుగా గ్రంథం సెలవిస్తూ ఉంటుంది. మీరు ఆలోచించండి, ఉన్నతమైనటువంటి స్థితి కలిగి ఉన్న యేసు ఉన్నతమైనటువంటి స్థితిని అనుభవించాలి, అక్కడే ఉండాలి. మరి 2500 సంవత్సరముల క్రితము మరియ గర్భములో పుట్టి 10 నెలలు అక్కడ ఉండి ఇంచుమించు ఈ లోకానికి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఆలోచించాలి. ఉన్నతమైనటువంటి స్థితిని పక్కకు పెట్టి ఈ లోకములోనికి, ప్రజల మధ్యలోనికి మరియ గర్భము నుండి ఎందుకు డెలివరీ చేయబడ్డాడు? ఆలోచించాలంటారా వద్దంటారా? ఏమండి? సామెతల గ్రంథం 16వ అధ్యాయము 4లో జ్ఞాని అయిన సొలొమోను ఒక అద్భుతమైన విషయం చెప్పాడు. యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలగజేసిండు. చాలండి, ఆపుదాం. ఏమంటాడు సొలొమోను గారు? యెహోవా తండ్రి అయిన దేవుడు ప్రతి వస్తువు, అది ఆకాశపు వస్తువు కావచ్చు, భూ సంబంధమైన వస్తువు కావచ్చు, సముద్రపు సంబంధమైన వస్తువే కావచ్చు, ఏ వస్తువునైనా పని లేక ఊరికే కలగజేయలే. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. అవి కలగజేయబడ్డావంటే కలగజేయబడ్డ దానికి, ప్రతి దానికి ఒక పని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, గాలి దేవుడి ద్వారా కలగజేయబడ్డది. గాలికున్న పని ఏంటి? వీచాలి. నీళ్లు కలగజేయబడ్డవి అంటే సముద్రాలు, వాటికున్న పని ఏంటిది? నీరు మనం త్రాగాలి, జీవించాలి. మనమే కాదు, జంతువులు కావచ్చు, జలరాశులు కావచ్చు, ఏదైనా సరే. సృష్టిలో పుట్టిన ప్రతి దానికి ఒక పని ఉంటుంది. మరి ఇది ధర్మమైనప్పుడు వాటన్నిటికంటే శ్రేష్ఠుడైన యేసు పరలోకము నుండి మరి అయినటువంటి తల్లి గర్భంలో నుంచి ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడు? ఎందుకు పుట్టాడు? ఆయనకు పని లేదా? అర్థమవుతుందా మీకు? మనమందరం ఇంటికా నుంచి ఇక్కడికి వచ్చాం. ఎందుకు వచ్చాం? దేవుని పని చేయడానికి వచ్చాం. ఖమ్మం నుంచి నేను ఇక్కడికి వచ్చా. ఎందుకు వచ్చా? మీ ముందు నిలబడి వాక్యం అందించడం వరకు. మనకే పనులుంటే మహోన్నతుడైన యేసు వచ్చిండంటే ఏదో టైం పాస్కి వచ్చి ఉంటాడా? దేనికి వచ్చి ఉంటాడు అనేది మనము సత్యాన్వేషకులుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. బైబిల్ని పట్టుకోవటం కాదు, పట్టుకున్న దాంట్లో మనకి పట్టు అనేది ఉండాలి. పట్టుకున్న దాంట్లో పట్టు లేకపోతే యేసు పుట్టుక పట్ల దేవుడికున్న ప్రణాళిక ఏంటో గ్రహించలేము. ప్రియమైనటువంటి సోదరి సహోదరులారా, ఓకే, ఏ పనితో వచ్చాడు?
భూమి మీదికి ప్రజల మధ్యలో ఒక ప్రవక్తగా చలామణి కావడానికి వచ్చాడా? లేదు ఒక మతాన్ని స్థాపించడానికి వచ్చాడా? గొప్పవాడనిపించుకోవడానికి వచ్చాడా? నాయకత్వం వహించి ఎన్నుకోవడానికి వచ్చాడా? అసలు ఎందుకు వచ్చాడు అనేది మనం ఆలోచించాలి. ఇందుని గురించి లేఖనము ఏమి చెప్పుతుంది? మనకి ఊహలు వద్దు, వాక్యమే హద్దు. కాబట్టి ఉన్నటువంటి కొద్ది సమయంలో ఒక 5 పాయింట్స్ 10 చెబుదాం అనుకున్నాను. 1 గంటకి క్లోజ్ చేయాలని నాకు పైనుండి ఆజ్ఞలు జారీ చేయబడ్డాయి. కాబట్టి మన నాడి అంతా నాకు తెలుసు. మిమ్మల్ని అబ్జర్వ్ చేయకుండా నేను ఎంత సూపర్ తీది చెప్పినా దెర్ ఇస్ నో యూజ్ ఎట్ ఆల్, ఉపయోగం లేదు. కాబట్టి 1 గంట వరకు కొంత ఇన్ఫర్మేషన్ మీకు అందించడానికి నేను సిద్ధంగా ఉన్నా. విన్న తర్వాత ఒక అవగాహనకు వద్దాం. ఓహో, యేసు ఈ ఉద్దేశంతో వచ్చాడా? మరే గర్భంలో పుట్టాడా? 33 సంవత్సరాలు జీవించి వెళ్ళిపోయాడా అనేటువంటి ఒక కన్క్లూషన్ గ్రహిద్దాం. ఓకేనా? రైట్. ఇక ఏమాత్రం కూడా మనం ఆలోచన చేయకుండా స్పీడ్గా వెళ్దాం. యేసు యొక్క పుట్టుకకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. తమ్ముడు ఈ ఫ్యాన్ తగ్గించడానికి అవకాశం ఉంటుందా? అవకాశం ఉంటే తగ్గించండి, లేకపోతే దాన్ని క్లోజ్ చేసినా పర్వాలేదు. ఇప్పుడు మనము చదువుకున్నటువంటి, అంటే ప్రతిసారి మనము చదువుకున్నటువంటి వాటిలో నుంచి కొన్ని క్రొత్త విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా మనము యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అన్నటువంటి ట్రాక్ లో మొట్టమొదటి పాయింట్ని మనం ఆలోచిద్దాం. నేను బోర్డు మీద రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తే టైం సరిపోదు. ఓవరాల్ గా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. జ్ఞానవంతుడికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ హింట్ ఎక్కువైపోయి దానికి ఫిల్ చేసుకుంటాడు. సో మీరంతా జ్ఞానవంతులు అని ఆలోచిస్తూ కొంచెం ఓవరాల్ గా చెప్పుకుంటూ నేను వెళ్తున్నాను. ముందుగా యేసు ఎందుకు వచ్చాడో జాన్సన్ చెప్పటం కాదు, కామోనించి బైబిల్లో పండితుడైన పౌలు గారిని అడుగుదాం. పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తూ ఈ చక్కని ఇన్ఫర్మేషన్ చెప్తున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం నేను చదువుతున్నా, చూడండి. అపోస్తుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిండు. అదండి. అంటే బైబిల్లో ఒక ప్రశ్న ఉత్పన్నమైందంటే, లేదు మన బ్రెయిన్ లో ఒక ప్రశ్న ఉత్పన్నమైందంటే ఆన్సరు లోక సంబంధంగా రాకూడదు, కానీ గ్రంథాన్ని బట్టే, గ్రంథంలో సేవకులు చెబుతున్న దానిని బట్టే మనము గ్రహించాలని ప్రేమతో కోరుతున్నాను. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడంటే, పాపులను రక్షించుటకు యేసు, లేదు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. ఎట్లా వచ్చెను? మరియ గర్భము నుండి వచ్చెను. మరియ గర్భములో పుట్టి ఈ లోకమునకు వచ్చెను. అదే అంటాడు యేసు, నేను పుట్టి తిని ఈ లోకమునకు వచ్చి తిని అని అంటాడు. నేను పుట్టి తిని ఎక్కడ? మరియ గర్భములో నేను పుట్టాను. నా తండ్రి ద్వారా పరిశుద్ధాత్మ వలన నేను పుట్టాను, ఈ లోకమునకు వచ్చాను అని అంటాడు ఆయన. అయితే ఎందుకు వచ్చాడు అన్న సంగతి ఇక్కడ పౌలు చెప్తున్నాడు. పాపులను రక్షించుటకు.
క్రీస్తు యేసు వచ్చిండట పాపులను రక్షించుటకు. పాపులను రక్షించుటకు రావడం ఏంటిది అంటే, యేసు రావటానికి ముందు లోకంలో పాపులు ఉన్నారా? రక్షించటానికి రావటం కరెక్ట్ అయితే, యేసు పుట్టటానికి ముందు లోకం అంతా కూడా పాపులేనా అనేది మనం ఆలోచించాలి. దేవుని పిల్లలారా, ఈ కాన్సెప్ట్ మనకు అర్థం కావాలంటే, దేవుడైన యెహోవా భూమి మీద తొలి మానవుడైనటువంటి ఆదాముని కన్నాడు. కన్నడా కనలేదా? కన్నాడు. ఆదాము తర్వాత ఎవరిని కన్నాడు? హవ్వని కన్నాడు. వారిద్దరి గర్భం గుండా ఎవరిని కన్నాడు? తర్వాత హేబేలు. ఓకేనా? అట్లా మనం మైండ్ లో పెట్టుకుని పరిశీలన చేస్తే, అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 26 దగ్గరికి వచ్చేసరికి పౌలు గారు ఏథెన్సు పట్టణములో అక్కడ ఉన్న సమాజ మందిరపు పెద్దల మధ్య ఏం చెప్తున్నాడంటే, యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు దేవుడు ఏమంటాడంటే, యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు దేవుడు ఒకని నుండి సమస్త జాతులని పుట్టించను అని అంటాడండి పౌలు గారు. దేవుడు మానవ జాతిని కలగజేసిన కాన్సెప్ట్ చెప్తున్నాడు. దేవుడు మానవులని పుట్టించిండట, జాతులను పుట్టించిండు తప్ప కులములను పుట్టించలే. యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు దేవుడు ఒకరి నుండి, ఆదాము నుండి సమస్త జాతులని పుట్టించాడు. జాతులం మనం, కులస్థులం కాదు. నా కులం గొప్పది, నీ కులం తక్కువది అనడానికి లేదు. జాతులం మనం. భారతీయులది ఒక జాతి. ప్రపంచములో భూమండలం మీద 7 ఖండాలు ఉన్నాయి. 7 ఖండాలలో దాదాపు 250 దేశాలు ఉన్నాయి. ఈ 250 దేశాలలో ఉన్న ప్రజలు జాతులకు సంబంధించిన వారు. నేనేం చెప్పబోతున్నానంటే, వీళ్ళనందరినీ దేవుడు భూమి మీద పాపులుగా పుట్టించిండా, పరిశుద్ధులుగా పుట్టించిండా? మళ్ళీ చెబుతున్నా, దేవుడు ఈ మానవ జాతిని పుట్టించేటప్పుడు పరిశుద్ధులుగా పుట్టించిండా, పాపులుగా పుట్టించిండా? ఇది మనకి బ్రెయిన్ లో సేవ్ అయితే పౌలు గారు తిమోతికి రాసిన స్టేట్మెంట్ అర్థమైద్ది. పరిశుద్ధులుగానే పుట్టించాడు. దేవుడు డెలివరీ చేసేటప్పుడు మంచి క్వాలిటీనే డెలివరీ చేశాడు ఈ లోకంలోనికి. ఎలా చెప్పగలుగుతున్నా నేను? ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29 మనము చదివితే, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను. ఫాస్ట్ టెన్స్. దేవుడు నరులని భూమి మీద పాపులుగా పుట్టించలే. పాపులను పుట్టించలే. ఎవరిని పుట్టించాడు అంటే, యథార్థవంతులనే పుట్టించాడు. ఆదాముని యథార్థవంతుడుగానే, హవ్వని యథార్థవంతురాలుగానే, కయీను, ఏబేల్, ఈవెన్ మనల్ని కూడా దేవుడు యథార్థవంతులుగానే పుట్టించాడు. ప్రశ్న, ఎందుకు యథార్థవంతులుగా పుట్టించాడు? దేవుడు యథార్థవంతుడు, నెంబర్ 1. నెంబర్ 2, అసలు మనము పుట్టడానికి ముందే ఆయన దగ్గర ఉన్న డయాగ్రామ్ ఏంటిది, ప్లాన్ ఏంటిది? ప్లాన్ లో పాపులు పుట్టాలని ప్లాన్ ఉందా? యథార్థవంతులు పుట్టాలని ప్లాన్ ఉందా? స్కెచ్ ఎక్కడుంది ఈ డయాగ్రాము? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 6 వరకు మనం చదివితే అక్కడ అద్భుతంగా మనకి కనపడుతూ ఉంటుంది. దేవుడు నరులని యథార్థవంతులుగానే, పరిశుద్ధులుగానే నేను పుట్టించాలి, నాకు కావాలని చెప్పేసి అనుకుంటాడు. ఒక్కరు ఎవరైనా సరే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 6 వరకు చదివితే మీకు తేట తెల్లమైంది. గట్టిగా చదవండి. ఎట్లా అంటే క్రీస్తు నందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు
తన చిత్తం అంటే ఇష్ట ప్రకారమైన దయా సంకల్పం, సంకల్పం ప్లాన్, దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, తన కోసం ఎలాగ నిర్ణయించుకున్నాట, మనము తన ఎదుట ఒకటి పరిశుద్ధులమును, రెండు నిర్దోషమునై ఉండాలని అసలు ఈ సృష్టి పుట్టటానికి ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని, అంటే పక్కా ప్లాన్ అండి ఇది, ప్రీ ప్లాన్డ్. ఒక వ్యక్తి ఒక బిల్డింగ్ కట్టడానికి ముందు బిల్డర్ దగ్గరికి వెళ్తాడు. నేను ఒక 3 అంతస్తుల బిల్డింగ్ కట్టుకుంటాను, నేను బెడ్రూమ్ ఇక్కడ ఉండాలి, బాత్రూమ్ ఇక్కడ ఉండాలి, కిచెన్ రూమ్ ఇక్కడ ఉండాలని మనం చెప్తాం. చెప్పిన దాని ప్రకారంగా డయాగ్రామ్ గీసి ఆయన మనకి ఇస్తాడు. మనం మేస్త్రికి ఇస్తాం, మేస్త్రి ప్లాంట్ ప్రకారంగా కడుతూ ఉంటాడు. అలాగే దేవుని పిల్లలారా, ఈ సృష్టి పుట్టడానికి ముందే పరిశుద్ధులైన పిల్లలు కావాలని అనుకున్నాడు. ఇది ప్లాన్. అనుకున్న దాని ప్రకారంగా భూమి మీద తొలి మానవుడైన ఆదాముని యథార్థవంతుడిగా పుట్టించాడు. మనల్ని కూడా యథార్థవంతులుగానే పుట్టించాడు. ఎక్కడ దెబ్బతినిపోయినా మనము పుట్టడం కరెక్ట్ గానే పుట్టినాం. ఎప్పుడు పాపులైపోయాం మనము? పెరుగుతున్నప్పుడు, పెద్దవారు అవుతున్నప్పుడు, చెడు స్నేహితులతో, దుర్మార్గులతో, పాపులతో సహవాసం చేసి పాపులైపోయాం. అర్థమవుతుందా మీకు ఇక్కడ పాయింట్? పాపం చెయ్యటాన్ని బట్టి, 6 నెలలు సహవాసం చేయటాన్ని బట్టి వారు వీరైనం, వీరు ఆరైనం. పాపము చేసి పాపులయ్యాము తప్ప పుట్టుకతో పాపులు మాత్రము కాదు. ఊహలు వద్దు, మనకి వాక్యమే వద్దు. రోమపత్రిక 3వ అధ్యాయము 23వ వచనం క్లియర్ గా చదవాలి. రోమపత్రిక 3వ అధ్యాయము. అసలు ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి పాపులు అవుతారట. చెయ్యకపోతే అక్కడ చెప్తున్నాడు పౌలు గారు స్పష్టంగా, 2 + 2 = 4 లెక్క చెప్తున్నాడు. పాపము చేసి పాపులు అవుతున్నారు. పాపము చేయటానికి ముందు యథార్థవంతులే. పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని మానవుల యొక్క పాపపు స్థితిని గురించి వర్ణించవలసిన పరిస్థితి ఏర్పడ్డది దేవుని పిల్లలారా. కాబట్టి ఆదాము మొదలుకొని యేసు వచ్చేంత వరకు మానవులందరూ కూడా పుట్టుకతో పరిశుద్ధులు, పెరుగుతున్న టైంలో పాపం చేసి అందరూ కూడా పాపులైపోయారు. మరి పాపం వలన వచ్చే రిజల్ట్ ఏంటి మానవ జాతికి? అది కూడా అర్థం కావాలి కదా. పాపం చేస్తున్నారు, పాపులైపోతున్నారు, కొంతకాలంలో చనిపోతున్నారు, వాళ్ళ డెడ్ బాడీస్ భూమిలో ఉంటున్నాయి, ఆత్మలు మాత్రం పాతాళ లోకానికి వెళ్ళిపోయి అగ్నిగుండంలో కాలిపోతున్నాయి. అంతే కదా. అదే పాపం వల్ల వచ్చేటువంటి రిజల్ట్ అని పౌలు గారు ఇక్కడ ఇస్తున్నాడు. ఎక్కడ చెప్తున్నాడు? రోమపత్రిక 6వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూసుకుందాం. ఎట్లంటే పాపము వలన వచ్చే జీతం, రిజల్ట్ ఏంటంటే మరణము. చాలండి. పాపము వలన, పాపము చెయ్యటాన్ని బట్టి వచ్చే రిజల్ట్ మానవుడికి ఏంటంటే మరణం. ఏ మరణం? అగ్నిగుండం. అది 2వ మరణం దేవుని పిల్లలారా. అంటే పరిశుద్ధుడిగా పుడుతున్నాడు, వాడు పెరుగుతున్నప్పుడు సహవాసం చేసే సహవాస దోషాన్ని బట్టి ఆ పాపాన్ని అంటించుకొని దాన్ని కడిగి వేసుకోకుండా లాస్ట్ వరకు అలాగే ఉండి చనిపోయి పాతాళ లోకానికి వెళ్ళిపోతూ ఉంటున్నారు. ప్రతి ఒక్కరికి అక్కడికి వెళ్ళిపోతూ ఉంటున్నారు. అందరూ అలాగే వెళ్ళిపోతే మరి యేసు 2వ రాకడలో ఎవడొక్కడు పరలోకము? ఆలోచించండి. పరలోకం ఎంటీగా ఉంటుందా, ఉండదా?
పరలోకంలో దేవుడు ఒక్కడే ఉండటానికి కోట్ల కొలదిగా దేవదూతలు యేసుక్రీస్తుల వారు పరిశుద్ధాత్ములు ఉండటం కొరకేనా మానవ జాతిని కలగజేసింది? ఆలోచించండి. లేదు, ఎవరు కూడా నశించటము ఆయనకి ఇష్టం లేదు. పేతురు పత్రిక 3వ అధ్యాయంలో అంటాడు, ఎవరు కూడా నాశనం కావడం ఇష్టం, అందరూ అంతటను మారు మనసు పొందాలని మానవుల విషయంలో ప్రణాళిక కలిగి ఉన్నారు. కాబట్టి జగత్తు పునాది వేయడానికి ముందే తండ్రైన దేవుడు యేసుక్రీస్తుల వారిని పరలోకంలో సిద్ధం చేసినట్టుగా మనకి పేతురు గారు చెబుతున్న దానిని బట్టి మనకి అర్థమవుతుంది. ఆయన జగత్తు పునాది వేయటానికి ముందే సిద్ధం చేయబడ్డాడట. ఆదాము దెబ్బతింటాడు, అవ్వ దెబ్బతింటది, కయ్యని ఏబేలు దెబ్బతింటిపోతారు, మానవ జాతి మొత్తం నాశనం అయిపోతారు. కుమారుడు అప్పుడు పరలోకం మన దగ్గరికి వచ్చేవారు ఎవరు? నువ్వు వెళ్ళి మానవుల యొక్క పాపాలు మొత్తం తీసివేయాలి, శుభ్రపరచాలి, అందరిని పరిశుద్ధపరిచి పరలోకం తీసుకురావాలి. నువ్వు వెళ్తావా అన్నప్పుడు, ఎస్ తండ్రి, మీ చిత్తాన్ని నెరవేర్చడానికి నేను సిద్ధంగా ఉన్నానని అక్కడ ఆత్మ సంబంధంగా అగ్రిమెంట్ అయిన తర్వాత కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీ యందు పుట్టి, గలతీ పత్రిక 4వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. ఆయన స్త్రీ యందు పుట్టి, ఆ స్త్రీ ఎవరు? మరియా. స్త్రీ యందు పుట్టి ఈ లోకంలోనికి రావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అర్థమైతుందా? స్త్రీ యందు పుట్టి ఈ లోకంలోనికి ఎందుకు వచ్చిండు? పాపులని రక్షించట కొరకు వచ్చాడు. యేసుక్రీస్తుల వారు ఎంతకాలం జీవించండి? 33.5 సంవత్సరాలు జీవించాడు. ఎంతకాలం సేవ చేశాడండి? 3.5 సంవత్సరాలు. ఈ 3.5 సంవత్సరాల కాలంలో అనేక మంది పాపములను పోగొట్టినట్టుగా, తీసివేసినట్టుగా మనకి గ్రంథం చదువుతూ ఉంటే మనకు అర్థమవుతుంది. పాపాత్మురాలైనటువంటి స్త్రీ పాపములను తీసివేశాడు. అర్థమవుతుందా అండి? పక్షవాయువుతో బాధపడుతున్నటువంటి వ్యక్తి పాపములు, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని చెప్పేసి అన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే తన ప్రాజెక్టు తాను కంప్లీట్ చేసినట్టుగా, ఏ ఉద్దేశంతో ఆయన వచ్చాడో ఆ ఉద్దేశాన్ని ఆయన నెరవేర్చి వెళ్ళిపోయి తండ్రి కుడిపార్శ్వాన కూర్చొని అదే ప్రాజెక్టు కంప్లీట్ చేస్తున్నట్టుగా మనకి తేటతెల్లమవుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా పౌలు గారి యొక్క మైండ్ లో పెట్టుకొని తిమోతికి పత్రిక రాయవలసిన పరిస్థితి ఏర్పడ్డది. ఏం రాశాడు? తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియో పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదై ఉన్నది. అట్టి వారిలో నేను, అంటే అపోస్తలుడైన పౌలు ప్రధానుడను అని ఎందుకు అంటున్నాడు తెలుసా? నెంబర్ 1 పాపి. నెంబర్ 1 పాపి. ఎలాంటి పాపి తెలుసా? ఘోరమైనటువంటి పాపి, రవిడీ సీటర్ అండి. చైర్ మీద కూర్చొని గ్యాంగ్ ను మెయింటైన్ చేసి స్టెఫన్ ని చంపించినటువంటి వ్యక్తి అపోస్తలుడైనటువంటి పౌలు గారు. స్టెఫన్ మరణమునకు కారకులు ఎవరు? పౌలు గారే. ఘోరమైనటువంటి పాపండి. సంఘమును ఎంతో హింసించినటువంటి వ్యక్తి అండి. ఆయన ఎలాగా హింసించాడు, ఎవరెవరిని ఎట్లా హింసించాడు అనేది పరిశుద్ధాత్ముడు క్లియర్ గా రాయలేదు, కానీ ఘోరాతి ఘోరమైనటువంటి పాపి ప్రియమైన దేవుని బిడ్డలారు. కాబట్టి అంటున్నాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెనన్న వాక్యము నమ్మాలి ప్రతి ఒక్క వ్యక్తి. అర్థమవుతుందా అండి? అందుకొరకు యేసు క్రీస్తుల వారు మొదటి శతాబ్దంలో మరియ గర్భం గుండా ఈ లోకంలోనికి రావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇగో ఇంత పెద్ద ప్రాజెక్టుతో యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి రావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఆయన వచ్చాడు కాబట్టి, ఆయన శిలువ మీద చనిపోయాడు కాబట్టి
మన పాపములు తీసివేశాడు కాబట్టి ఈరోజు ఆయన సన్నిధిలో మనము ప్రశాంతంగా ఉండగలిగినాము. యేసు రెండో రాకడలో మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. పాతాళ లోకానికి వెళ్ళాం మనం పరిశుద్ధులం కనుక ఆయన్ని వెంబడించుకుంటూ పరలోకం వెళ్ళి పరలోకంలో మనము యుగ యుగములు ఉంటాం. మనం అంతా సేవ్ అయిపోయినటువంటి పరిశుద్ధులం, ప్రేమైన దేవుని పిల్లల. కాబట్టి యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఇగో ఎందుకు వచ్చాడు. ఓకే, ఫస్ట్ పాయింట్. నెంబర్ 2, ఎందుకు వచ్చాడు యేసు అంటే మనం ఒకే కోణంలో చూడటంలే, ఒకవైపే చూడటంలే, రెండో వైపు కూడా చూస్తున్నాం. అర్థమవుతుందండి? ఒకదాన్ని బ్రెయిన్ లో పెట్టుకొని సర్దుకొని పోయే తత్వం కాదు మనం. ఇల్లెందులో ఉన్నటువంటి వారు మామూలు వ్యక్తులుగా తెలుసా? మీరంతా సత్యాన్వేషకులు. మీ దగ్గర ఊహలు పనిచేయవు, వాక్యం కావాలి, కథలు కూడా పనిచేయవు, సబ్జెక్ట్ కావాలి, సబ్జెక్ట్ లో సూపర్ థియరీలు కావాలి. ఎలిమెంటరీ బోధలు మీకు వద్దు, ఎందుకంటే పెద్ద పెద్ద తిమింగ్లాలు మీరు చూశారు ఇక్కడ. కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ మీకు ఉంటాయి. సో మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా చెప్పడానికి నేను వచ్చా. కనుక జాగ్రత్తగా మనము లేఖనాలు పరిశీలన చేసుకుంటూ ముందుకెళ్దాం. రెండో విషయాన్ని మనము చూద్దాం. యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? యోహాను సువార్త 10వ అధ్యాయంలోనికి వెళ్దాము. యేసుక్రీస్తుల వారు ఏం చెప్తున్నాడు అనేది డైరెక్ట్ స్టేట్మెంట్. ఆయన ఎందుకు వచ్చాడో మనం చెప్పొద్దు, మనము ఊహించొద్దు, ఊహలు వేస్ట్ అయితే. యేసు చెప్పటమే కరెక్ట్. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం మనం చూసుకుందాము. దొంగను గురించి మాట్లాడుతున్నామా? తల్లి, దొంగతనమును, హత్యను, నాశనము చేయుటకు వచ్చును. ఇందాక మీకు చెప్పాను, ఈ సృష్టిలో ప్రతి ఒక్కడికి పని ఉంటుందని చెప్పేసి అన్నా కదా. ఎవడి పని వానికే ఉంటది, వాడి పని కంప్లీట్ చేసుకొని వాడు వెళ్ళిపోవాలి. సో అలాగే యేసుక్రీస్తుల వారు రావటానికి కూడా ఒక పని ఉందన్న. ఆ పని ఏంటో యేసు చెప్తున్నాడు. అర్థం కావటం కొరకు లోకంలో జరిగే సంగతులు చెప్తున్నాడు. ఉపమానము లేక ఆయన ఏది కూడా చరిత్రలో అంటే 3.5 సంవత్సరాల కాలంలో బోధించలే. అంటే ఉపమానము ట్రాక్ లో బోధిస్తేనే కరెక్ట్ గా ఇంజెక్ట్ చేయబడుతుందని ప్రజల నాడి గ్రహించిన యేసు ఉపమానములను, రూపకలంకారములను బేస్ చేసుకొని జ్ఞానం అందించి సక్సెస్ అయ్యి వెళ్ళిపోయినట్టుగా మనకి అర్థమైపోతూ ఉంటుంది. ఇక్కడ దొంగ కాన్సెప్ట్ చెప్తున్నాడు. ఏమంటున్నాడు? దొంగతనమును, హత్యను, నాశనమును చెయ్యుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. అంటే నా కాన్సెప్ట్ ఏంటంటే, నేను ఎందుకు వచ్చానంటే, యూదులారా, శాస్త్రులారా, ప్రజల పెద్దలారా జాగ్రత్తగా ఆలోచించండి. నేనెందుకు వచ్చాను? నేను గొర్రెలకి మంచి కాపరిని. ఎక్కడ చదువుతున్నారండి? గొర్రెలకి జీవము కలుగుటకును. అది సమృద్ధి, ఆపాపు కోటర కాదు. ఏం చెప్తానండి అక్కడ? గొర్రెలకి జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని. ఎక్కడి నుంచి వచ్చి తిని? పరలోకము నుండి నా తల్లి గర్భంలోకి వచ్చి తిని, అక్కడి నుంచి ఈ లోకానికి వచ్చి తిని అని మీతో నిశ్చయముగా, అంటే 100కి 100% చెప్తున్నాను. ఇదే నా ప్రాజెక్టు. ఇంతకు మించి మరొక ప్రాజెక్టుతో నేను రాలే. ఒక మతాన్ని స్థాపించడం కొరకు కానీ, చర్చ్ బిల్డింగ్లు కట్టడం కొరకు కానీ, అమౌంట్ సేవ్ చేసుకోవడం కొరకు కానీ, ఒక పెళ్లి చేసుకొని పిల్లల్ని కనడానికి కానీ, ఉన్నతమైనటువంటి స్థితిని అనుభవించడానికి నేను రాలే. దట్స్ నాట్ మై బిజినెస్. అది నా పని కాదు. నా పని ఏంటిది? ఎందుకు వచ్చాను? గొర్రెలకి జీవమును ఇవ్వటానికి, అది సమృద్ధిగా ఇవ్వటానికి వచ్చాను అని అంటున్నాడు. ఇందులో డెప్త్ అయినటువంటి మీనింగ్ ఉంది. గొర్రెలు ఏంటిది? జీవం ఏంటిది? ఇవ్వకపోతే నష్టం ఏంటిది? పొందకపోతే గొర్రెలకి పోయే
నష్టం ఏంటిది? జరిగే నష్టం ఏంటిది? దేవుని పిల్లలారా చాలా జాగ్రత్తగా ఆలోచించండి. యేసు వచ్చేంత వరకు, యేసు మరియ గర్భం నుండి ఈ లోకానికి వచ్చేంత వరకు అంతకు ముందున్న మానవ జాతి, ఆయన తర్వాత మానవ జాతి పరిస్థితి ఎలాగుందంటే పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. పరిశుద్ధంగా పుట్టిన మానవులు, జీవాన్ని సమృద్ధిగా కలిగి ఉన్న మానవులు పాపము చెయ్యటాన్ని బట్టి, ఆజ్ఞను అతిక్రమించటాన్ని బట్టి పాపులైపోతున్నారు. పాపము చేయటాన్ని బట్టి ఇమ్మీడియట్లీ వారిలో ఉన్నటువంటి జీవాన్ని వారు కోల్పోతున్నారు. జీవం అంటే నిత్యము వారు జీవించాలి. నిత్యము జీవించాలని మానవుని దేవుడు పుట్టిస్తే, మానవుడు పాపం చేసి ఆ పాపం వలన తాను కలిగి ఉన్న నిత్య జీవాన్ని కోల్పోయారు వారు. అంటే ఇక టెంపరవరీగా బ్రతకడమే. ఒక 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళ వరకే బ్రతకటం, అదే వారి జీవం. మృత్యు తర్వాత పరలోకంలో జీవించే ఆ నిత్య జీవం అనేది వాళ్ళు కోల్పోయారు. అర్థం చేసుకోండి, పాపం చేసిన వాడు జీవిస్తాడు, పరిశుద్ధుడిగా ఉన్నవాడు కూడా జీవిస్తాడు. ఈ ఇద్దరికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, పాపం చేసిన వాడు కొంతకాలమే జీవం కలిగి ఉంటాడు. ఒక 100 ఏళ్ళ వరకు, 60 ఏళ్ళ వరకు, 30 ఏళ్ళ వరకు కొంతకాలమే జీవం. అదే ఒక పరిశుద్ధుడైతే ఇక్కడ జీవంతో ఉంటాడు, ఇక్కడ స్విచ్ ఆఫ్ అయితే అక్కడ కూడా జీవంతో ఉంటాడు. నిత్య జీవం అంటారు దాన్ని. సో మానవుడికి, నేను పాపం చేసిన మానవుడికి పోగొట్టుకున్న నిత్య జీవాన్ని తిరిగి ఇవ్వటం కొరకు నేను వచ్చాను చెప్పేసి అనడండి. ఆలోచించండి ప్రియుల, పోగొట్టుకున్న నిత్య జీవాన్ని, మనము పోగొట్టుకున్న మన నిత్య జీవాన్ని తిరిగి ఇవ్వటం కొరకు యేసుక్రీస్తుల వారు మరియ గర్భం గుండా ఈ లోకానికి వచ్చినట్టుగా మనకి తేటతలమవుతూ ఉంటుంది. ఏదైనా వనములో ఆదాము అవ్వలు ఉన్నారా లేదా? వారిని అందులో పెట్టాడు. వారు నిత్యము జీవించాలని కలగజేశాడా? కొంచెం కాలమే జీవించి చచ్చిపోవాలని కలగజేశాడా దేవుడు? నిత్యము జీవించాలి అంటే ఎంతకాలము? ఒక 1000 ఏళ్ళ, ఒక 150 సంవత్సరాల? ఎంతకాలం జీవించాలి? దేవుడి యొక్క ఆయుష్ కాలం ఎంత? దేవుడి యొక్క ఆయుష్ కాలము ఎంత? అంతము లేదు, యుగ యుగాలు. మనం ఎవరికి పుట్టాము? దేవునికే పుట్టాము. మనలో ఉన్న ఆత్మ సంబంధం అనే DNA తండ్రి నుంచే వచ్చింది, సంక్రమించింది. అవునా కాదా? ఈ ఆత్మ అక్కడి నుంచే వచ్చిందిగా. ఏ ఉద్దేశంతో కలగజేసాడు మనల్ని? కొంచెం కాలం ఉండాలన్నా? యుగ యుగాలు ఆయనతో పాటు ఉండాలని, యుగ యుగాలు అనంతమైన జీవము కలిగి ఎక్కడ బ్రతకాలి, అక్కడ బ్రతకాలన్న ఉద్దేశంతో కలగజేశాడు మనల్ని. ఆయనే మనల్ని కలగజేశాడా? మనంతటా మనం పుట్టామా? ఎక్కడుంది లేఖనము? ఊహలు వద్దు. కీర్తన గ్రంథం 100వ అధ్యాయము 3వ వచనం, ఆయనే మనలని పుట్టించెను. ఆయనే మనలని పుట్టించిన, వారే మనలని పుట్టించిన. మరి ఆదికాండ 1వ అధ్యాయంలో మన పోలిక చొప్పున, మన స్వరూపమందు, మన అని నరులను చేయుదమని అన్నప్పుడు అందరు కలిసి చేసినట్టు కదా. మరి అక్కడికి వచ్చేసరికి మోషే గారు దీన్ని కట్ చేసి చెప్తుండే, ఆయనే సింగిల్, ఆయనే మనల్ని పుట్టించినట్టు. వాట్ అబౌట్ అదర్ 2 పర్సన్స్? కొంచెం మనం ఆలోచించాలి. టోటల్ గా సలహా తీసుకున్నాడు, కానీ పుట్టించింది మాత్రము తండ్రి అయిన దేవుడే. అర్థమైందా అండి? దేవుని కృపను బట్టి తండ్రి అనాది కాల సంకల్ప ప్రకారము నిత్య జీవంతో భూమి మీద మనము పుట్టాం. ఆదాము కూడా పుట్టాడు. ఆదాము అవ్వలు పాపము చేయటాన్ని బట్టి నిత్య జీవమును కలిగి ఉండవలసిన వారు ఆ జీవాన్ని పోగొట్టుకున్నారు. పాపము చేసే ప్రతి ఒక్కరు కూడా నిత్య జీవాన్ని కోల్పోయినట్టు లెక్క.
అర్థం చేసుకోండి. ఆదాము అదే పరిస్థితి, అవ్వదదే పరిస్థితి, కయ్యేలి ఏబేలు అదే పరిస్థితి, మానవ జాతిదంతా కూడా అదే పరిస్థితి. యేసు వచ్చేంత వరకు మానవులు వారి కలిగి ఉన్న నిత్య జీవాన్ని పోగొట్టుకున్నారు. మరి నిత్య జీవాన్ని పోగొట్టుకుంటే వారు నిత్యము జీవించలేదు పరలోకంలో. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? యేసు వచ్చి పోగొట్టుకున్న ఆ నిత్య జీవాన్ని తిరిగి మానవులకి ఇవ్వాలి. కాబట్టి యేసు మరియ గర్భం గుండా ఈ లోకంలోనికి రావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ప్రియమైన సోదరి సహోదరులారా, అర్థమవుతుందా? మీరు ఇక్కడే ఉన్నారా? ఎక్కడికో పోయారా? మీరు ఇక్కడే ఉండండి. లోకంలో ఒక సామెత ఉంది, కులం చెడ్డ సుఖం దక్కాలి. మీరు వచ్చారు, సుఖపడాలి అంటే ఆత్మ సంబంధం బ్లెస్సింగ్స్ మీరు పొందాలి. దేవుడు రావటానికి, అమ్మ మాట్లాడొద్దు, దేవుడు రావటానికి అంటే యేసుక్రీస్తుల వారి లోకానికి రావటానికి కొన్ని ట్రాక్స్ చెప్తున్నా నేను. తెలిసిన లేఖనాల్లో ఉన్న డెప్త్ ని మీ హృదయంలో ఇంజెక్ట్ చేస్తున్నా. నిత్య జీవము ఇవ్వటానికి ఆయన వచ్చాడు. వన్స్ ఆ జీవం ఇచ్చిండు అనుకో, నిత్యము జీవిస్తాం. మనం ఇక్కడ జీవిస్తాం, చచ్చిపోయిన తర్వాత అక్కడ జీవిస్తాం. అందుకొరికి బ్రతికి ఉన్న దినాలలో యేసుక్రీస్తుల వారు ఏం చెప్పాడు? యోహాను సువార్త 14:6 ఏం చెప్పాడు అని మనం ఆలోచిస్తే, యేసు ఎవరాటండి? నేనే, ఇంకెవడు కాదు. నేనే మార్గమును, సత్యమును, జీవము, నా ద్వారానే తప్ప ఎవడు ఎనీబడి ఇన్ దిస్ వరల్డ్ తండ్రి యొద్దకు రావడానికి ప్రసక్తి లేదు. త్రూ నేనే, బైపాస్ రోడ్డు నేనే, జీవమును నేనే. జీవముగా ఉన్న నేను పరలోకంలో ఉండటం ఇష్టం లేదు. నా తమ్ముళ్ళు, తండ్రి కుమారులైన మీరు కుమార్తెలు ఆ నిత్య జీవాన్ని పోగొట్టుకున్నారు గనుక ఫిల్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా తండ్రి ద్వారా ఏర్పాటు చేయబడ్డాను. ఈ లోకంలోనికి వచ్చి మరియ గర్భం బయటకు వచ్చేసి మీ అందరికీ నిత్య జీవం ఇవ్వడానికి వచ్చానని చెప్పేసి, దేవుని పిల్లారా, నిత్య జీవం ఇచ్చి ఈ లోకం నుంచి వెళ్ళిపోయి పరలోకంలో సింహాసనం మీద కూర్చొని మానవ జాతికి నిత్య జీవాన్ని ఫిల్ చేస్తూ ఉంటున్నాడు. గ్యాస్ అయిపోగానే మనం ఎక్కడ తీసుకెళ్ళి ఫిల్ చేస్తామండి? గోడౌన్ తీసుకెళ్తాం కదా. గ్యాస్ లేకపోతే వంట వండుతామా? ఆలోచించండి. సో ఫుల్ నిత్య జీవం కలిగిన మనము దాని సగం ఎగరగొట్టాం. ఈ సగంతో అక్కడ పోవటం కుదరదు. కాబట్టి ఆయన ఏం చేసిందంటే నిత్య జీవం, నిత్యము మనము జీవించడం కొరకు, అది ఇవ్వటం కొరకు వచ్చి ఇచ్చి ఆయన వెళ్ళిపోయాడు. అర్థమవుతుందా? ఇప్పుడు మీరు చెప్పండి, యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? 2 పాయింట్లు చెప్పా. నెంబర్ 1, పాపులని రక్షించుట కొరకు. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? పాపులు ఏ దేశంలో ఉన్నారు? ఇక్కడే ఉన్నారు. మనమే పాపులని రక్షించుటకు. పాపులంటే ఏదో తప్పు చేస్తేనే పాపం అని కాకండి. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞ అతిక్రమించిన ప్రతి ఒక్క వ్యక్తి పాపి. పాపపు స్థితిలోనే జీవించి చచ్చిపోతే పాతాళ లోకానికి వెళ్ళిపోతారు. అగ్నిగుండంలో యుగాలు కాలిపోతారు. కాబట్టి పాపుల పట్ల ప్రణాళిక కలిగి ఉండి ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ కలిగి యేసు లోకానికి వచ్చాడు. పాపులని రక్షించుట కొరకు ఆయన వచ్చాడు. వచ్చి రక్షించి వెళ్ళిపోయాడు. ఇప్పటికీ రక్షిస్తూనే ఉన్నాడు. ఇది నెంబర్ 1 పాయింట్. అయితే నెంబర్ 2 ఏం చూసాం మనము? గొర్రెలకు. ఏ గొర్రె ఇది? కురమ గొర్రె, ఎర్ర గొర్రె, ఆ గొర్రె ఈ గొర్రె కాదు. మనమే గొర్రెలము. మనమంతా గొర్రెలతో పోల్చబడ్డాం. దేవుని పిల్లారా, గొర్రెలతోటే ఎందుకు పోల్చబడ్డాము? కుక్కలతోటి, నక్కలతోటి, పందులతోటి, ఏమండి, ఏనుగులతోటి, గుర్రములతోటి ఎందుకు పోల్చబడలేదు? ఈజ్ దేర్ ఎనీ పర్టికులర్ రీజన్ ఇన్ దిస్ పాయింట్? దీంట్లో ఏమన్నా కారణం ఉన్నదా? గొర్రెల గురించి మనం ఆలోచిస్తే కొన్ని విషయాలు మనకు అర్థమవుతుంది. మనం దాని దగ్గరికి వెళ్తూ ఉంటుంటే ఎందుకు వస్తున్నావురా అంటదా? అందు పట్టుకున్నాం అనుకో, ఎందుకు పట్టుకుంటున్నావురా అంటదా? చెవులు పట్టుకొని గుంజపడుతుంటే ఎటు గుంజకి వెళ్తున్నావురా అంటదా? దాన్ని కాళ్ళు కట్టేసి పడుకోబెడితే ఎందుకు పడుకోబెడుతున్నావురా అంటదా?
మెడ మీద కత్తి పెట్టి కోస్తంటే ఎందుకు కోస్తున్నావు అంటదా? సాధు స్వభావం, నీ ఇష్టం ఏదైనా చేసుకునే స్వభావం, అలాంటి గుణము గొర్రెకు ఉంటది. అలాంటి లక్షణం అండి దేవుని బిడ్డలకు ఉంటది. కనుక మనల్ని యేసుక్రీస్తుల వారు గొర్రెలతో పోల్చాడు, మేకలతో కాదు. అర్థం చేసుకోండి. కాబట్టి గొర్రెలకి జీవం ఇవ్వటానికి, అది సమృద్ధిగా హాఫ్ క్వార్టర్లు కాదు, సమృద్ధిగా ఇవ్వటం కొరకు యేసుక్రీస్తుల వారు వచ్చినట్టుగా కొంత ఇన్ఫర్మేషన్ మనం గ్రంథంలో నుంచి సేకరించాం. ఓకే, మూడో విషయాన్ని మనం చూసుకుందాం. ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తుల వారు అనేటువంటి థర్డ్ పాయింట్ మనం ఆలోచిద్దాం. ఇదే యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఏమి చెప్పబడ్డది? యేసుక్రీస్తు వారి శిష్యులలో శిష్యుడు యేసు చెప్పినటువంటి సంగతిని గురించి ఏం చెప్తున్నాడో చూద్దాం. 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం. ఏమండి? నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు అసలు నేను రాలేదు మరియ గర్భం నుండి ఈ లోకంలోనికి. మరి ఎందుకు వచ్చాను తెలుసా? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. నన్ను పంపిన వాడు ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పో అంటే వచ్చా, పంపిక వచ్చా. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటక్కే పరలోకము నుండి దిగి వచ్చాను అని చెప్పేసి అంటున్నాడండి. నన్ను పంపిన వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరైనా? ఆయనే నేను కాదు, నేనే ఆయన కాదు, మేమిద్దరం వేరుగా ఉన్నాం. నేను ఉన్నా, నన్ను పంపించిన వ్యక్తి ఉన్నాడు. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చడకే నేను వచ్చానని నా చిత్తం నెరవేర్చడం కాదు. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చడకే నేను పరలోకము నుండి దిగి వచ్చా. పరలోకము నుండి మరియ గర్భంలోకి వచ్చా, మరియ గర్భం నుండి లోకంలోకి వచ్చా, దిగి వచ్చా. అర్థమవుతుందండి? ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు వారు? తండ్రి చిత్తాన్ని, చిత్తం అంటే ఇష్టం, కోరిక, సంకల్పాన్ని నెరవేర్చడం కొరకు వచ్చాడు. అమ్మా, అర్థమవుతుందా? మనం ఎందుకు వచ్చాము మనందరికి తెలుసు. ఇక్కడికి యేసు ఎందుకు వచ్చాడంటే తండ్రి చిత్తము నెరవేర్చడం కొరకే వచ్చాడు. మరి నెరవేర్చాడా? తన చిత్తం తను నెరవేర్చుకున్నాడా? తండ్రి చిత్తం నెరవేర్చాడు. తండ్రి చిత్తం ఏంటిది? తండ్రికి చాలా ఉన్నాయి చిత్తాలు, అంటే ఇష్టాలు. తండ్రి యొక్క ఇష్టాలన్నీ కూడా నెరవేర్చడానికి ఆయన వచ్చి ఈ 3.5 సంవత్సర కాలంలో, లేదు 33.5 సంవత్సర కాలంలో పిల్లరా తండ్రి చిత్తాన్ని మొత్తం నెరవేర్చి వెళ్ళిపోయాడు. ఒకవేళ ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన వస్తే మన లెక్క పెళ్లి చేసుకున్నాడా? మన లెక్క పిల్లల్ని కన్నాడా? మన లెక్క ఇల్లు కట్టుకున్నాడా? ఏది లేదు కదా. తను జరిగిందంతా ఆయనకి ఇష్టమైంది కాదు, తండ్రి యొక్క ఇష్టాన్ని ఆయన నెరవేర్చాడు. అర్థం చేసుకోండి. ఏ నిమిషం, ఏ గంట కూడా తన గురించి తాను ఆలోచించలే. ప్రియమైన దేవుని పిల్లలారా, చనిపోతాను అన్న సంగతి ఆయనకి తెలిసినప్పుడు ఏం చెప్పాడు? తండ్రికి ఏం ప్రార్థన చేశాడు అని మనం ఆలోచిస్తే ఒకసారి హెబ్రీ పత్రికలోకి మనం వెళ్దాము. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం మనం చూసుకుందాము. అప్పుడు నేను గ్రంథపు చుట్టలలో నా తండ్రి పరలోకములో గ్రంథపు చుట్టల్లో రాసుకున్నాడు. నా తండ్రి నన్ను గూర్చి తన గ్రంథపు చుట్టల్లో రాసుకున్న ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుట కొరకు ఇదిగో నేను వచ్చాను. ఎట్లా వచ్చాను? డైరెక్ట్ ఊడిపల్లె, మరియ గర్భంలో పుట్టి ఈ లోకానికి వచ్చాను. ఎందుకు వచ్చానంటే నీ చిత్తము నెరవేర్చుట కొరకు నేను వచ్చాను అన్నాడు. దేవుని పిల్లలారా, అర్థం చేసుకోండి. అంటే యేసు యొక్క ప్రొఫైల్, అమ్మా ముగిస్తాను, సహకరించండి. యేసు యొక్క ప్రొఫైల్ మనము ఓపెన్ చేసి స్టడీ చేస్తూ ఉంటే ఎక్కడ కూడా మనకి కాంట్రవర్సీ అనిపించదు. తండ్రి యొక్క అనాది కాల సంకల్పం ప్రకారంగానే వచ్చి
తండ్రి చిత్తాన్ని నెరవేర్చిపోయినట్టుగా మనకి అర్థమైపోతూ ఉంటది. ఒక సందర్భంలో మధ్యాహ్నం రెండైనా మూడైనా అన్నం తినకుండా అలాగే వాక్యం చెప్తూ ఉంటాడు. శిష్యులు అంటారు, ఏంటి ప్రభా, యూదుల సాంప్రదాయం ప్రకారంగా ఇంత లేటుగా తినకూడదు కదా, మాకు ఆకలి అవుతుంది, మీకు కూడా ఆకలి అవుతుంది కదా, తిన్న తర్వాత ఏదన్నా ఉంటే, కానీ మీరు తినకుండానే వాక్యం చెప్తున్నారు, ఏంటి ప్రభు అని చెప్పేసి ఒకడు అన్నప్పుడు, శబాష్, కరెక్ట్ టైం కరెక్ట్ గుర్తు చేసావురా, ఐఎమ్ రియల్లీ అప్రిషియేట్ యు అన్నాడా? ఏమన్నాడు యేసు? చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయంలోనికి వెళ్దాము. యోహాను సువార్త 4వ అధ్యాయము 34. యేసు వారిని చూచి, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని. ఇక్కడ ఆలోచించండి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. వై యువర్ వేస్టింగ్ యువర్ టైం అండ్ మై ప్రెషియస్ టైం రా అని చెప్పేసి రిజెక్ట్ చేశాడు. దేవుని పిల్లలారా, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. 33.5 సంవత్సర కాలంలో యేసు తండ్రి యొక్క ఇష్టాన్ని, తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చి వెళ్ళిపోయాడే తప్ప అనవసరంగా టయాన్ని వేస్ట్ చెయ్యలేదు. పుట్టి పెరిగి చచ్చిపోయే లోపల తన సమయమును యేసు వేస్ట్ చేయలేదు. ఏ ప్రాజెక్టు నెరవేర్చడానికి వచ్చాడో అదే ప్రాజెక్ట్ మీద మనసు పెట్టి ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేంత వరకు కుడికి గాని ఎడమ గాని తిరగకుండా పని కంప్లీట్ చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోలేదా? దేన్ని బట్టి చెప్తున్నాం మనము? యోహాను సువార్త 17వ అధ్యాయము 4 ఏం చెప్పాడు? ప్రార్థిస్తున్నాడు, తండ్రి, చేయుటకు నీవు నాకు అప్పగించిన పని, చేయుటకు నీవు నాకు అప్పగించిన పని, చదవండి, నేను సంపూర్ణంగా నెరవేర్చి. సంపూర్ణంగా నెరవేర్చిండా లేకపోతే కానెత్తేసిండా? సంపూర్ణ, హాఫ్ క్వార్టర్ కాదు. ఆయనకి ఇచ్చిన టైం 33.5 సంవత్సరాలు. ఈ 33.5 సంవత్సరంలో ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి. సో ఆయన ఏం చేసిందంటే ఆ 33.5 సంవత్సరం కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకొని దేవుడి పని కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోయాడు. వాట్ అబౌట్ యూ అండ్ మీ? మీ పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటిది? ఏమండి, నాకు ఇప్పుడు 55 సంవత్సరాలు, మీకు ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. మన జీవిత కాలంలో దేవుడి యొక్క చిత్తాన్ని మనం నెరవేరుస్తున్నామా? లేకపోతే మన జీవిత కాలంలో ఆ కాలాన్ని ఆధారం చేసుకొని మన కార్యక్రమాలు నెరవేరుస్తున్నామా? అర్థమైందా మీకు పాయింట్? క్లోజ్ చేస్తా, కొంచెం సహకరించండి. నాకు కూడా నాడి తెలుస్తూనే ఉంటాను, కొంచెం అటు ఇటు తడబడుతున్నారు అన్నట్టుగా ఓపిక పట్టండి. మనము మన చిత్తాన్ని నెరవేరుస్తున్నామా? లేచిన మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు దేవుడి చిత్తాన్ని నెరవేరుస్తున్నామా? మాట్లాడటలే. దేవుడి చిత్తాన్ని నెరవేరుతున్నామా? మన చిత్తాలని మనం నెరవేరుతున్నామా? మన చిత్తాలనే మనం నెరవేరుతున్నాం, అంటే మన ఇష్టాలనే మనం నెరవేరుతున్నాం. ఎప్పటి వరకు నెరవేరుతున్నాము? రాత్రి 11:30 వరకు మన చేతిలో సెల్ ఫోన్ ఉంటది. ఆ చిత్తం నెరవేర్చి నెరవేర్చినప్పుడు దాన్ని పక్కకి పెట్టి పడుకుంటాను. అవునా కాదా? సెల్ ఫోన్ చూడకుండా నిద్రపోతున్నాం మేమని చెప్పగలరా ఎవరన్నా? అందులోకి వెళ్ళిపోతే ఎక్కడికెక్కడికో తీసుకెళ్తుందండి. అది సర్వ లోకాలు తిప్పిద్ది. ఏది కావాలంటే అది మన ముందు పెట్టేస్తుంది. ఇది దేవుడి చిత్తమా? దేవుని పిల్లలారా, వాస్తవాలు చెప్తున్నా. తండ్రి చిత్తం మనం నెరవేర్చలే, కానీ నెరవేర్చాడు. పరలోకం వెళ్ళాడు, దేవుడు ఆయనకు పరలోకం ఇచ్చాడు. అదే పరలోకం మనకు దక్కాలంటే మనం ఏం చేయాలి? చిత్తం నెరవేరుతున్నామా? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 21 అందరు తీయాలండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21. అందరూను ఉందా అండి లేఖనము? ఏమా వినండి, నాకే చూడండి. అందరూ కొందరా? అందరూ. ఇందులో యూదుడని, గ్రీకు దేశస్తుడని, చిన్న పిల్లగాడని, యవనస్తులని, పెద్దోళ్ళని ఎవరు లేదు. అందరూ
తమ సొంత కార్యములని చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను అసలు చూసే ప్రసక్తే లేదంటుండే పౌలు గారు. ఎప్పుడో కన్ఫర్మ్ చేసిండండి. సొంత కార్యాలు అంటే ఇంగ్లీష్ లో పర్సనల్ వర్క్స్. ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? ఎగ్జాక్ట్లీ రైట్ అకార్డింగ్ టు ది స్క్రిప్చర్స్. తండ్రి చిత్తాన్ని మనం నెరవేర్చలేదు, మన చిత్తాలే మనం నెరవేరుతున్నాం. ఏదో ఈ రోజు వచ్చామంటే పోకపోతే వాళ్ళు ఏమనుకుంటారో, ఈ రోజు కూడా పోకపోతే ఇంటోడు ఏమనుకుంటాడు అని వాని కోసం మనం వచ్చాం, కానీ తండ్రి కోసం మనం రాలే దేవుని పిల్లలాగా. కానీ యేసుక్రీస్తుల వారు వచ్చిందంటే ఒక ప్రణాళికతో, ఒక ప్రాజెక్టుతో వచ్చాడు, కంప్లీట్ చేసి వెళ్ళిపోయాడు. మీరు నా బాటలో, నా మార్గంలో ప్రయాణం చేయండి అని చెప్పేసి అన్నా కూడా ఆ కార్యక్రమం మనం చేయలేకపోతున్నాం. కాబట్టి ప్రియులారా, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కొరకు ఆయన వచ్చాడు. థర్డ్ కంప్లీట్. ఫోర్త్ అండ్ ఫిఫ్త్ స్పీడ్కి చెప్పేస్తాను, ఓకే, బేర్ చేయండి. నాలుగోది, ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తుల వారు? యేసుక్రీస్తుల వారు ఎందుకు వచ్చాడండి? నాలుగో విషయం మనం చూసుకున్నాం, తర్వాత 5 చూసుకొని మనం ముగించుకుందాం. లూకాసు వార్త 4వ అధ్యాయంలోకి వెళ్దాము. లూకాసు వార్త 4వ అధ్యాయం అందరు తీయాలి. 18 నుంచి 19 వరకు. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. ఒకటి, ఆయన రావడానికి రీజన్ చెప్తున్నాడు. బాబు, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. ఒకటి, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. నెంబర్ 2, చెరలోనున్న వారికి విడుదలను. నెంబర్ 3, గుడ్డు వారికి చూపును, కలుగునని ప్రకటించుటకును. నెంబర్ 4, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు శిక్షణ వాసనం ప్రకటించుటకును. ఆయన నన్ను తల్లి గర్భము నుండి ఈ లోకమునకు పంపి ఉన్నాడు, పని లేక నేను రాలేదు అంటున్నాడండి. ఏంటిది ఇక్కడ ప్రాజెక్టు? మనం ఒకటే అనుకున్నాం, తర్వాత 2 అనుకున్నాం, తర్వాత 3వది అనుకున్నాం, 4వ ప్రాజెక్టు చెప్తున్నాడు. ఏ పని మీద వచ్చేయండి ఇక్కడికి? ఒకటి ఏంటంట, బీదలకు సువార్త ప్రకటించడానికి వచ్చాడు. బీదలంటే అడుక్కొని తినటోళ్ళకి, రోడ్ల మీద ఉంటోళ్ళకా అండి? బీదలెవరు? బీదలెవరు అన్నాడు? ఎవరికైతే వాక్యం తెలవదో, సత్యం ఎవరికైతే తెలవదో, సత్య సంఘంలో ఎవడైతే ఉండడో వాడు బీదోడే. లోక సంబంధంగా వాడు ఉద్యోగస్తుడు కావచ్చు, కోట్లు వాడికి ఉండొచ్చు, బ్యాంకు బ్యాలెన్స్ ఉండొచ్చు, కానీ దేవుడు వాక్యం వాడికి తెలవకపోతే 100% వాడు కడు బీదస్తుడే. దారిద్ర రేఖకు దిగువ భాగంలో వీడు ఉన్నాడని మనం అనుకోవాలి. కాబట్టి బీదలకు సువార్త ప్రకటించుటకు, తర్వాత శరలో ఉన్న వారికి విడుదల చేయడానికి, గుడ్డి వారికి చూపునివ్వటానికి, నలిగిన వారిని విడిపించుటకు నేను వచ్చాను. అందుకొరకే నా తండ్రి పంపించాడని చెప్పేసి అంటున్నాడు. మరి వచ్చిన పనులను చేసిండా చేయలేదండి? గుడ్డి వారిని, గుంటి వారిని, చచ్చిపోయిన వారిని, వారిని వీరిని లేకుండా లేపలేదా? ఇంకేమైనా బ్యాలెన్స్ వర్క్స్ ఉన్నాయా? 100కి 100% ఫుల్ ఫ్లెడ్జెడ్ గా ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి తండ్రికి సల్యూట్ కొట్టి వెళ్ళిపోయాడు. ఇదండి, పుట్టటానికి ఒక ప్రాధాన్యత ఉన్నప్పుడు, కారణం ఉన్నప్పుడు కారణ జన్ములుగానే ఉండాలి తప్ప కారణం లేకుండా వ్యర్థులుగా మనం ఉండకూడదు. దేవుని పిల్లలారా, ప్రపంచం ఈ రోజు క్రిస్మస్ చేసుకుంటుంది. యేసు పుట్టాడు 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 అని చేసుకుంటుంది. ఓకే, లెట్ దెమ్ డూ, చేయనియండి. కానీ పుట్టుక వెనకాల కారణాలు కూడా తెలుసుకోవాలా చేసుకునేటోడు. అర్థమవుతుందా మీకు ఆ కాన్సెప్ట్? నువ్వు ఎందుకు చేసుకున్నావురా యేసు పుట్టు గురించి అంటే అడుగు. ఏమో అందరూ చేసుకుంటారా, నేను కూడా చేసుకున్నా, అంతే. వద్దు, డిఫరెంట్గా ఉండాలి. మనము దేవుని బిడ్డలం, సత్యాన్వేషకులుగా ఉండాలి. బైబిల్ పట్టుకోవటం కాదు, పట్టుకున్న దాంట్లో ఎంత పట్టుంది. 66 పుస్తకాలు నీకున్న గ్రిప్ ఏంటిది? ఈ 4 ప్రాజెక్టులు, ఈ 4వ పాయింట్లో మనం తెలుసుకున్నాం ప్రియులారా. నెరవేర్చుటకు ఆయన వచ్చాడు, జరిగించాడు, వెళ్ళిపోయాడు. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ 5వ పాయింట్. ఎందుకు వచ్చాడు? 10 ఉన్నాయి కానీ ఎగరగొట్టారు, సిద్ధంగా ఇచ్చాడు. లాస్ట్ అండ్ ఫైనల్, లాస్ట్ చూసుకుందాం. ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తుల వారు అని మనం ఆలోచిస్తే, యోహాను రాసిన మొదటి పత్రికలోకి వెళ్దాము. అదే యోహాన్ గారు మొదటి పత్రిక రాస్తూ ఏం చెబుతున్నాడు అన్న సంగతి
మనము చూద్దాము. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. ఏమండి? అపవాది క్రియలను నాశనము చేయుటకు దేవుడు కుమారుడు ప్రత్యక్షమైందని చెప్పేసి యేసుక్రీస్తుల వారిని గురించి యోహాను గారు చెప్తూ ఉంటున్నాడు. అర్థమవుతుందండి? అపవాది క్రియలను నాశనము చెయ్యుట కొరకు వచ్చాడు. కంకణం కట్టుకొని వచ్చాడు. మరియ గర్భం నుంచి ఎందుకు వచ్చాడు తెలుసా? పశువుల తొట్టిలో ఎందుకు పడ్డాడు తెలుసా? ఎందుకు పుట్టాడు తెలుసా? బెత్లెహేములో ఎందుకు పుట్టావయ్యా యేసు? నీ పుట్టుక వెనకాల కారణాలు ఏంటిది? ఏ రీజన్ తో వచ్చావని చెప్పేసి అంటే శాస్త్రులు, పరిసయ్యులు, పెద్దలు, పరలోకంలో ఉన్నాను, నీవు పరలోకంలో ఉన్నాను వచ్చానని చెప్పేసి అంటున్నావు కదా, మాకు ఒక సందేహం. అసలు నువ్వు ఎందుకు వచ్చావు అన్నప్పుడు చెప్తున్నాడు, అపవాది క్రియలని నాశనము చెయ్యుట కొరకు వచ్చాను. చూసి వారిని అప్రిషియేట్ చేయడం కొరకు నేను రాలే, నాశనం చేయడానికి నేను వచ్చానని చెప్పేసానండి. అపవాదం అంటే సైతాను, సాతాను గాడి యొక్క క్రియలు దేవుడు బిడ్డల మధ్యలో జరుగుతున్నాయి. అవి జరగకుండా వాటి ప్లాన్స్ సక్సెస్ కాకుండా వాటిని నాశనం చేయట కొరకు యేసు వచ్చి నాశనం చేసి వెళ్ళిపోయాడు. దేవుని పిల్లలారా, అర్థమవుతుందండి? ఎందుకు వచ్చాడు యేసు? అపవాది, మన విరోధి అయిన అపవాది క్రియలు, తతంత్రములు, కుతంత్రములు, తంత్రములు నాశనం చేయట కొరకు వచ్చాడు. చేసిండా చేయలేదా? చేసిండు, వెళ్ళిపోయిండు, సింహాసనం మీద కూర్చొని ఇంకా చేస్తూనే ఉంటున్నాడు. కాబట్టి నాశనం చేస్తాను కనుక ఈరోజు మనము దేవుడు సన్నిధిలో ఉండగలిగినాం. అర్థమవుతుందా? ఆయన నాశనం చేశాడు కనుక మన పక్షాన ఈరోజు మనం బైబిల్ పట్టుకొని రాగలిగాం. అర్థం చేసుకోండి. అపవాది యొక్క క్రియలు, తంత్రాలు నాశనం చేస్తున్నాడు మన విషయాలలో. మనకు తోడుగా ఉండి ఈ అద్భుతమైన ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేస్తున్నాడు. ఓకేనండి? రైట్. ఇప్పటి వరకు ఎందుకు చూసుకున్నాం మనము? యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? 5 థింగ్స్ చెప్పాను. చెప్పండి. 1, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. నెంబర్ 2, నిత్య జీవం ఇచ్చుటకు యేసు ఈ లోకానికి వచ్చాడు. నెంబర్ 3, తండ్రి చిత్తాన్ని 100% నెరవేర్చుటకు వచ్చాడు. నెంబర్ 4, బీదలకు, చెరలో ఉన్న వారికి, గుడ్డి వారికి, కుంటి వారికి విడుదల కలగజేయడానికి, వాళ్ళు రక్షించుట కొరకు వచ్చాడు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్ ఏం చెప్పుకున్నాం? అపవాది క్రియలను నాశనం చేయట కొరకు, లయపరచుటకు ఆయన వచ్చాడు. యేసు పుట్టుక వెనకాల దేవుని ప్రణాళిక, యేసు యొక్క ప్రణాళిక ఏంటో కొన్ని నిమిషాలు మనం జాగ్రత్త గ్రంథాన్ని బట్టి తెలుసుకున్నాం, గ్రహించాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? మరి కన్క్లూషన్ బాగానే ఉంది, అద్భుతంగా ఉంది. యేసు ఎందుకు వచ్చాడో గ్రహించాం. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏం చేయాలి ఇప్పుడు? ఇందును గురించి లేఖనము ఏం చెబుతుంది? మత్తయి సువార్త చివరి లేఖనం చూసుకొని మనం ముగించుకుందాం. అన్ని విన్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎవరి దగ్గరికి రావాలి? యేసు అంటున్నాడు, మత్తయి సువార్త 11వ అధ్యాయము అందరు తీయాలండి. చివరి లేఖనం 11వ అధ్యాయము 28. ప్రయాసపడి, ఇలాంటి పరిస్థితులలో ప్రయాసపడి భారాన్ని మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు ఇప్పుడు రండిగా. నేనేం చేస్తా తెలుసా? మీరు నా దగ్గరకు వస్తే నేను మీకు విశ్రాంతిని కలగజేస్తున్నాను. నేను ఎలాంటి వాడిని తెలుసా? 1, సాత్వికుడును. నెంబర్ 2, దీన మనసు గలవాడను. కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. రిజల్ట్ ఏంటంటే అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎట్లంటే నా కాడి సులువుగా, ఎట్ ద సేమ్ టైం నా భారము తేలికగా ఉన్నది. కమాన్ అని చెప్పేసి అందరిని కూడా ఇన్వైట్ చేస్తూ ఉంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? మనము యేసు దగ్గరికి రావాలంటారా? అవసరం లేదు, టాటా బాయ్ బాయ్ అందామా? ఖచ్చితంగా యేసు దగ్గరికి రావాలి. ఏమండి?
యేసు దగ్గరికి మనం రావాలి. యేసు దగ్గరికి వచ్చిన వారు ఎంతమంది చేతులు ఎత్తండి. అంటే దాని అర్థం బాప్టిజం తీసుకున్న వారే. బాప్టిజం తీసుకొని ప్రతి సండే ప్రతిసారి ఆధ్యాత్మికంగా జీవించే వారే యేసు దగ్గరికి వచ్చినట్టు లెక్క. బాప్టిజం తీసుకోకుండా ఇంకా భయంకరమైన జీవితం గడుపుతున్న వారు యేసు దగ్గరికి రానట్టే లెక్క. కాబట్టి ప్రయాసపడి భారం మోసుకొని పోతున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి. వచ్చి ఏం చేయాలి? బాప్టిజం తీసుకోండి, పాపాలు శుద్ధి చేసుకోండి, మీకు విశ్రాంతి దొరుకుతుంది భూమి మీద. మృత్యు తర్వాత కూడా మీకు విశ్రాంతిని కలగజేయాలని చెప్పేసి ఆయన అంటున్నాడు. ఇలాంటి గొప్పనైనా యేసును ఆశ్రయిస్తే ఎన్నో దీవెనలు, ఎన్నో ఆశీర్వాదాలు. ఇక్కడ ఒక 60, 70, 30, 40, 100 అంతే. ఇక్కడ స్విచ్ ఆఫ్ అయితే అక్కడ పడతాం మనం, అక్కడ యుగాలు జీవిస్తాం. అర్థమవుతుందండి? అద్భుతమైనటువంటి పట్టణం, పరలోకం, ఉన్నతమైనటువంటి స్థితి. దేవుని పిల్లలారా దయచేసి అర్థం చేసుకోండి. ఇలాంటి బ్లెస్సింగ్స్ అన్ని కూడా మనం పొందాలంటే యేసు దగ్గరకు వద్దాం, సువార్త విందాం, విశ్వాసం ఉంచుదాం, మారు మనసు పొందుదాం, బాప్టిజం తీసుకుందాం. ప్రతి సండే దేవుడి సన్నిధికి వచ్చి ఆయన ఆత్మ గనక ఆత్మతోనూ సత్యంతోనూ పరమ తండ్రిని ఆరాధించి మృత్యు తర్వాత దేవుడు ఉన్న లోకాన్ని స్వతంత్రించుకుందాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేయింగ్ అటెన్షన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. మీ అందరికీ వందనములు. యేసు పుట్టుక వెనకాల ఇంత అద్భుతమైన ఇన్ఫర్మేషన్ దాగి ఉంది. ఒక అవగాహన కొరకే కొంత ఇన్ఫర్మేషన్ పంచుకున్న. ఇఫ్ ఇట్ ఇస్ గాడ్స్ విల్, భవిష్యత్తులో ఇంకా రానున్న దినాల్లో మరికొంత ఇన్ఫర్మేషన్ తండ్రి అనుమతిస్తే వచ్చి ఇస్తాడు. థ్యాంక్ యూ అని అవకాశం ఇచ్చిన తమ్ముడు శంకర్ టయాన్ని కొంత నేను తిన్నాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దట్. తిన్నాను. అలాగే రామారావు, తమ్ముడు రామారావుకి, తమ్ముడు శంకర్కి, వెనుక ఉన్న సహోదరులకి, స్థానిక సంఘానికి హృదయపూర్వకంగా నేను వందనాలు తెలియజేస్తున్నాను.